పండగ అంటే ఒక గొప్ప సాంప్రదాయం. బోల్డు మంది బంధువులు, అవిచ్చే ఆనందం, అనుభూతి రేపు ఎదిగిన తర్వాత పిల్లలు ఎప్పుడూ గుర్తుపెట్టుకునే సంతోషపు జ్ఞాపకం. ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతి మా ఇంట్లో సందడిగా జరిగింది. అంతా కలిసి వండిన ఘుమఘుమలాడే పిండి వంటలు, అందరం కలిసి మెగాస్టార్ సినిమాలో చేసిన సరదా అల్లరి, భోగి మంట చుట్టూ తిరిగి వేసిన పిడకల దండలు, పిల్లలకి చేయించిన నలుగు స్నానాలు, ఐరాకి అభిరామ్కి పోసిన భోగిపళ్ళు, బుల్లి సూట్లో వెలిగిపోయిన జస్సుబాబు. ఎప్పటిలాగే అన్ని రోజులు ఒకే రకం బట్టల్లో జస్సుగాడు తన బుడ్డి చేతులతో కూరలోకి తెంపిన గోంగూర కట్టెలు, అందరినీ ఆడించి నవ్వించి తన శైలి అల్లరి చేసిన ఆర్య, అందాల ఆడపిల్లలు మేధా, చిన్మయ్, సుహాసినితో పెట్టించిన గొబ్బిళ్ళు, ఉమా, విష్ణు, దేవి, హరిణి, నేను పిల్లలతో కలిసి ఆడిన కోలాటం, గొబ్బిళ్ళు, పిల్లలందరూ ఆడిన పురాణిక్ తంబోలా, మేధ, చిన్ను ఇంటి ముందు వేసిన రంగుల ముగ్గులు, 3 రోజులు అందరూ కలిసి ఆవురావురమంటూ తిన్న విందు భోజనం, ఆఖరి రోజు వెళ్ళిన తీర్థం, అందులో నేను కొట్టేసిన చెవికమ్మలు. పండగల ఆనందంగా హడావిడిగా అయిపోయింది. మా ఇంట్లో పిల్లలకి సంక్రాంతి అంటే చాలా ఇష్టం. ప్రతి పండుగలో వాళ్ళు పొందిన సంతోషాలు, ఆడిన ఆటలు, తెలుసుకున్న సాంప్రదాయాలు ఖచ్చితంగా వాళ్ళు ఎదిగాక మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు అవుతాయి. అసలైన ఆనందం డబ్బుల్లో ఎంతుందో నాకు పెద్దగా తెలియదు, కానీ అందరూ కలిసి చేసుకున్న పండుగలో మాత్రం తప్పకుండా ఉంటుంది. మనల్ని నడిపించే పెద్దవాళ్ళు, మనం నడిపించాల్సిన పిల్లలు, తరతరాలుగా వచ్చే ఆచారాలు, అవి నేర్పే సంస్కారాలు, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే బట్టలు, బహుమతులు, వీటన్నిటిలో ప్రవహించే నిజమైన ఆప్యాయత, ఇవన్నీ మనిషి నిజమైన బలాలు. జీవితం అంటే మానసికంగా, శారీరకంగా ఒకరిపై మరొకరు ఆధారపడమని, ఒకరి కోసం మరొకరు ఆరాటం పడమని చాలా అందంగా చెప్పే సూత్రం పండగంటే. రాసింది శైలత్త, చదివింది మీద.